చంపేవాన్ని పక్కలో పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటే కొన్ని విషయాలు చెప్పమంటారా? అందరితో పాటు అందరి పాదాలు కడిగాడండి మహానుభావుడు. కానీ ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడు. ఏం తెలిసి? నన్ను ఇతడు చంపుతాడని తెలిసి కూడా పాదాలు కడుగుతున్నాడంటే ఆ ప్రేమను ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పండి ప్రియమైన వారులారా. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. అంటే యేసుక్రీస్తుని ఏమనాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? పైగా మార్చుకోవటానికి తపన పడుతున్నాడు. మార్చుకోవటానికి ఎప్పుడు నీ దగ్గరున్నవన్నీ మార్చుకో. ఇస్కరియోతును యూదాను గురించి మార్చడానికి ఏమన్నాడు తెలుసా? నన్ను అప్పగింపబోవాడికి శ్రమ. ఏమండి, నన్ను అప్పగిస్తే నాకెంత శ్రమో తెలుసా? ముళ్ళకిరీటం పెడతారు, బల్లెపోటు పెడతారు, కొరడా దెబ్బలని. ఆయనకు శ్రమ అనుకోవటం లేదండి. మరి ఎవరికి శ్రమ? అయ్యో, నన్ను అప్పగించి వాడు ఎంత బాధలోనికి వెళ్ళిపోతాడని ఆలోచిస్తున్నాడంటే ఇస్కరియోతు యూదాని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. చంపేవాన్ని ప్రేమించటువంటి ప్రియమైన వారలారా, చంపేవాన్ని ప్రేమించటువంటి ఆ ప్రేమకి ఉక్కిరి బిక్కిరైపోయి ఆయనను చంపుతుండగానే ఇస్కరియోతు యూదా తట్టుకోలేకపోయి ఏం చేశాడు? పోయి ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. తర్వాత ఆయన ప్రేమను అందరితో పాటు నా పాదాలు కూడా కడిగేశావా నాయనా అనుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడండి. ప్రేమను భరించలేని ప్రేమను వారు. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి మోటాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి మోటాడి కన్నీటిని తుడిచే. పగనైనా నువ్వు భరించగలమేమో, కానీ దేవుడి ప్రేమను భరించలేం మనం. ఆ ప్రేమను నువ్వు సమాజానికి చూపిస్తే ఎంతటి వాడైనా కరిగిపోవాలి, దేవుని పాదాల దగ్గర వాలిపోవాలి. అంత ప్రేమను మనం గుండెల్లో పెట్టుకోవాలి. దీర్ఘకాలం సహించను. రమ్మనండి రమ్మనండి రమ్మనండి. ఏమండి, 2 నెలలు చెప్పాను నన్ను రాలేదండి, 3వ నెల నేనెందుకు చెప్తానండి అంటారు. చెప్పు, ప్రేమ ఉంది కదా. దీర్ఘకాలము. త్వరగా కోపడదు. మరి అంత కోపడితే ఎలా చెప్పు? కోపడకు. రండి 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 రండి. ప్రతి నెల జరుగుతుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెలలండి. మళ్ళీ ఈ నెల మీకు వీలు లేకపోతే వచ్చే నెలలండి. రండి రండి అన్నప్పుడు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు రమ్మంటున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు అనుకుంటాడు కదా. ఈసారి ఏమంటాడు? ఏమండి, లేఖనాల పరిశోధన ఎప్పుడండి, ఎక్కడండి అంటాడు. ఆయన అంటాడు 100% అంటాడు. ఎందుకు? ఇన్నిసార్లు అని కూడా నేను వెళ్ళలేదు. ఆ ఒక్కరోజు వస్తాడు. ఆ ఒక్కరోజు వచ్చి విని మారిపోతే, ఇదిగో దీర్ఘశాంతం వల్ల ఒక ఆత్మను నువ్వు సంపాదించుకున్నావు. ప్రేమ దీర్ఘకాలము సహించును, త్వరగా కోపపడదు. ఒక యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు భరించాడు ఇస్కరియోతు యూదాని. భరించాడు భరించాడు భరించాడు. తనను చంపుతాడని తెలిసిన ఏ రోజు అలా ప్రవర్తించలేదు, డంబముగా ప్రవర్తించలేదు. ఇదిగో అందరికీ చూపించి, ఇదిగో 11 మంది శిష్యులారా మీకు ఒక దొంగను పరిచయం చేస్తాను, నిలబడరా ఇస్కరియోతు అనలేదు.
సాధ్యమైతే మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏమండి, ఆయన ప్రేమ ముందు ఎవరైనా దాసోహం అనవలసిందే. మనమే చెప్పుకుంటాం కదండి, ఆయనను కొడుతున్నప్పుడట కాసేపు ఆగి ఏమన్నాడట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీళ్ళు క్షమించేసి అన్నాడు. వీరెరగరు, వీళ్ళకి తెలియదు అంటున్న వాడిని కాదు, శరీరాన్ని చీల్చుతున్న వాడి గురించి అంటున్నాడు. వీడికి ఏమీ తెలియదు నాయన, వీణ్ణి క్షమించు. ఏమండి, ఇంత ప్రేమ ఎప్పుడు వస్తుంది మనకి? ఇంత ప్రేమ మన గుండెల్లోనికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రేమ దేవుని పిల్లలారా, రావాలండి. ఒక్కరోజైనా ఇంత ప్రేమతో బ్రతుకుదామా? ఒక్కరోజైనా కనీసం అంత ప్రేమ మనలో ఉండాలి. అందుకే ఈ మాటలు విన్నందుకైనా ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి కొరకు కాసింత మారినట్టుగానైనా వెళ్ళండి. ఎవరైనా శత్రువులు ఉంటే క్షమించేసేయండి, అంతే, వదిలేసేయండి. ఎందుకు? సూర్యుడు కూడా అస్తమించేస్తాడు. అస్తమించినప్పుడు కోపతాపాలు ఏమి ఉండకూడదు. హ్యాపీ అందరూ బాగుండాలి. మనల్ని అన్నవాడు బాగుండాలి, మనతో ఉన్నవాడు కూడా బాగుండాలి, మనల్ని కొట్టినవాడు బాగుండాలి, మనల్ని తిట్టినవాడు బాగుండాలి. అందరూ దేవుడి కోసం బ్రతకాలి. మనలో లేనివాడు కూడా బాగుండాలి, గొప్పవాడు కావాలి, మంచి మనసుతో ఉండేప్పుడు. లేదండి నా వల్ల కావటం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలంటారా, చేసేస్తావు. కొన్నిసార్లు చేయలేకపోతే అప్పుడు ఏముంది? ఈ కోపం, పగ, కుళ్ళు. ఆ తర్వాత కుళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నట్టు? అబ్బే ఏం లేదండి అన్న, నోర్మై అంటాడు. అక్కడ బీపీ పెరుగుతుంటే ఏం ఆలోచించటం లేదంటాడు. వచ్చిందయ్యా నీకు, ఏంటి బీపీ? ఇక ఆలోచించావనుకోండి నువ్వే పోతావు. అందుకే చూసారా, ఎవరికి రోగాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా? కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, వీడేంటి వాడేంటి, ఇన్ని పెట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు చెప్పు. ఇంకా ఏమండి, ఏమీ చేయలేకపోతున్నానని ఇంకా ఆలోచించారనుకోండి, వాణ్ణేం చేయలేం మనం, మన ఆరోగ్యాన్నే. అంటే ఈ పగ మనకేం బహుమానం ఇచ్చింది? బీపీ ఇచ్చి వెళ్ళింది కదా. ఈ కుళ్ళు మనకేమిచ్చింది? గుండెపోటు రప్పించేసింది. వద్దు, మీరు ఆరోగ్యంగా ఉండాలా? ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అన్నాడా? వెరీ గుడ్, ఆ స్వీట్ తీసుకురా కేజీ, పంచేసేయండి, ఆల్ హ్యాపీస్, పో, హ్యాపీగా ఉండు. ఏమన్నా అంటుంటే అలా హ్యాపీగా ఉండమంటారంటారా? యేసు కొడుతుంటే ఉన్నాడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే ప్రేమ. శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయనను చూడు ఒక్కసారి. ధైర్యం రావట్లేదు నీకు? ఉండగలని అనిపించట్లేదు? ఉండి చూపించాలి సమాజానికి. నీ ప్రేమ 10 మందికి పాఠం కావాలి. నీ బ్రతుకు 100,000 మందికి గుణపాఠం కావాలండి. అదండి క్రైస్తవ బ్రతుకంటే. 4 దినాలు బ్రతికం, వీణ్ణన్నాం, వాణ్ణన్నాం, వాడు మనల్ని అన్నాడు, మనం, ఇదే నా జీవితం అంటే? ఏమంటే మంచి మాట చెప్తాను, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితకాలం ప్రేమించడానికి సరిపోదండి. ఇక పగలెందుకండి మనకి? ఈ లైఫ్ చాలా చిన్నది. అందరినీ ప్రేమించడానికే ఈ లైఫ్ సరిపోదు మనకి. అందరిని ప్రేమించడానికి సరిపోని ఈ జీవితంలో పగలు పెట్టుకుంటున్నావంటే నిన్నేమనాలి చెప్పు? వద్దు, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కొరకే యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు కనుకనే. ఆ ప్రేమ కొద్దే ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, అన్నీ తెలిసినా ప్రేమించాడు. ప్రేమకున్న లక్షణాలు యేసులో ఉన్నవి. యేసంటేనే ప్రేమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ప్రేమను కలిగి పగను జయించాలి. అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నువ్వు మాట్లాడుకో.
నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు మంచిగా మాట్లాడు. నీ గురించి చెడుగా మాట్లాడినా నువ్వు మంచిగా మాట్లాడు. మంచి 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 మంచి. ఆ తర్వాత ఒకరోజు ఏదో ఒకరోజు ఆలోచన కలిగినప్పుడు నీ తమ్ముడిని నువ్వు సంపాదించుకుంటావు, నీ అన్నను సంపాదించుకుంటావు, నీ తండ్రిని సంపాదించుకుంటావు, ప్రేమతో కలిసి ఉంటావు. కానీ ఒకరు అనుకుంటే రేపొద్దున కలిసి ఉండాలన్నా ఉండలేరు. ఇన్ని మాటలు అనుకున్న తర్వాత ఏముంటారండి ఇంకా? అందుకే నువ్వు అనకు. ప్రేమించు, మనస్ఫూర్తిగా ప్రేమించు. గొప్పవాళ్ళు అయితేనేంటంటే మన తమ్ముడే గొప్పవాడైతుంది, మన అన్నే గొప్పవాడైతే, మన తండ్రే గొప్పవాడు, ఇంకేంటంటే? ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. సమాజానికి అవసరమైన మాటలు, వ్యక్తి నుంచి వ్యవస్థల వరకు, కుటుంబాల నుంచి దేశాల వరకు ఈ ప్రేమతో నిండిపోతే ఎంత బాగుంటుంది ప్రేమల వారులారా. యేసు చూపిన ప్రేమ ఈరోజు సమాజానికి అర్థమై ఆ ప్రేమతో బ్రతికితేనండి ఏమండి ఎదుటి వాడిని మీద పగలు తీర్చుకోవడానికి ఇంకా మనకు టైం ఉంటుందండి. ఎందుకంటే వాడిని ప్రేమించడానికి మనకు టైం సరిపోదు కనుక. అందుకే పగతో ద్వేషించకు, ప్రేమతో అవసరమైతే ప్రాణమివ్వు. యేసు క్రీస్తు చూపించిన ఈ ప్రేమ మాటలో మనం అందరం ముందుకు వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ సమాజాన్ని మనం సంపాదించుకోవాలి, మనతో ఉన్నవారిని సంపాదించుకోవాలి, మనకు దూరంగా ఉన్నవారిని కూడా సంపాదించుకోవాలి. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ